నమస్తే అండి అందరికీ. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో ఈ వీడియోలో చెప్తున్నానండి. 51 ర్యాంక్ కాంటెస్ట్‌లో ఇంటర్లింక్ వర్చువల్ కార్డ్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఇంటర్లింక్ వర్చువల్ కార్డ్‌ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తున్నాను. వీడియో చివరిదాకా చూడండి. అలాగే మీకు వర్చువల్ కార్డ్ అప్లై చేయడానికి మీ దగ్గర బిఎన్బి అనేది ఉండాలి. అలాగే మీ కార్డ్‌లో $11 అనేది BUSDT లోడ్ అయ్యి ఉండాలండి. ఆ రెండింటిని లోడ్ చేసుకుని వర్చువల్ కార్డ్ని అప్లై చేయాలండి మీరు. ఆ $11 అనేవి మీ కార్డ్లోకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయండి. కార్డ్ అప్లై చేయడానికి మీ వ్యాలెట్ ఓపెన్ చేయండి. కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత అండి కనెక్ట్ కనిపిస్తుంది కదండి, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్లింక్ వ్యాలెట్ అనేది కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు పైన మీరు చూసారంటే మన వ్యాలెట్ అడ్రస్ అనేది రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది. అంటే ఈ వ్యాలెట్ అడ్రస్కి మాత్రమే ఈ కార్డ్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట అండి. తర్వాత అప్లై నౌ ఉంది కదండి, అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇలాగ ఆప్షన్ కనిపిస్తుంది, గెట్ ఫ్రీ కార్డ్ నౌ బై విత్ $0. యాక్చువల్గా ఎవరికైతే ఫ్రీ కార్డ్ ఎలిజిబుల్ అయ్యారో 51 కాంటెస్ట్లో వాళ్ళందరికీ ఈ విధంగా ఉంటుందండి, బై విత్ $0 అని. బై విత్ $0 మీద బై విత్ $0 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబరు, మన ఇండియా కోడ్ 91 కదండి, 91 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ అనేది క్లియర్గా ఇవ్వండి. అలాగే మీకు వర్చువల్ కార్డ్కి ఓటీపీలు అది ఏ మెయిల్ ఐడికి రావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి అడ్రస్ ఇవ్వండి. అలాగే మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము యాజ్ పర్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్లై అనేది యాక్టివేట్ అవుతుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే అండి పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ $10.17 అనేది కట్ అవుతాయని క్లియర్గా చూపిస్తుంది. అప్రూవ్ మీద క్లిక్ చేయగానే మీ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుందండి. గో టు మై పేజ్లోకి వెళ్ళి చూసారంటే మీ కార్డ్కి కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్న వ్యాలెట్కి కార్డ్ కనెక్ట్ అయినట్టు తెలుస్తుందండి. 1 or 2 minutes టైం పడుతుందండి మన వర్చువల్ కార్డ్ నెంబరు, అలాగే CVV నెంబరు, ఎక్స్పైరీ డేట్ అనేవి రావడానికి. వన్స్ వచ్చిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. వ్యాలెట్లోకి పేమెంట్ ఎలాగ యాడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పూర్ణి టాక్స్.